షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఎలాగున్నారని అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క కృప, సంతోషము, సమాధానము మనందరికీ తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. 23వ దావీదు కీర్తన 6వ వచన భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని దావీదు కీర్తనకారుడు ఎంతో చక్కని మాట, మనలందరినీ కూడా జీవింప చేయు మాట, మనందరికీ కూడా చక్కని ధైర్యమునిచ్చే మాటను ఈరోజు పలుకుచున్నాడు. కాబట్టి ఆయనకి ఆ ధైర్యం ఎలా వచ్చింది? అసలు దావీదు మహారాజు ఏ ధైర్యంతో ఆయన వెనక ఎవరున్నారు అని ఆలోచన చేస్తే కనుక మొదటి వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన తండ్రి అయిన దేవుని మీద ఆనుకుని ఉన్నాడు. ఆయనను కలిగి ఉన్న ధైర్యం చేత నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చినని ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. కేవలము ఆయన అనుకున్నది ఆయన తండ్రి అయిన యెహోవా, జీవముగల దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆకాశ మహాకాశములు పట్టజాలంత విస్తార మహిమ గల దేవుడు, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలము, ఆయన యొక్క మహిమ ప్రభావములు ఆయనకి తెలుసు. అందుకే చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తానని, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం నా వెంట వస్తాయని చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు కదా. 5వ అధ్యాయము 1వ వచనంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఏంటండి? ఈ భూమి మీద ఉన్న ఈ గుడారం అనగా మన శరీరము శిథిలమైపోయినను మనకి శాశ్వతమైన రాజ్యం మనకుంది. అదేంటంటే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగు. అందుకని రాజైన దావీదు అన్నాడు, నేను బ్రతుకు దినానని కృపాక్షేమములే. ఇక్కడ ఈ లోకంలో నా గుడారము శిథిలమైపోయినను పరలోక రాజ్యంలో శాశ్వతమైన దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము నాకుందని మరి రాజైన దావీదు అంటున్నాడు. ఎంతో అద్భుతమైన మాట కదండి. అలాగే 27వ దావీదు కీర్తనలో కూడా 4వ వచన భాగంలో ఉంటుంది: యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆయన ప్రసన్నత చూడాలంటే, మన బ్రతుకు దినాలని కృపాక్షేమములతో సమాధానం కలిగి ఉండాలంటే, ఆ నిత్య నివాసానికి మనము అర్హత కలిగి ఉండాలంటే మనము చేయవలసిన పనిని భక్తుడైన దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివాసం చేయగోరుచున్నాను. కాబట్టి మన యొక్క గురి ఆయన మన తండ్రి అయి ఉండాలి. మన యొక్క ఉద్దేశము ఆయన యొక్క ఆలోచనలుగా ఉండాలి. కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు కూడా ఆయన చిరకాలము ఆయన ఆలయంలో నివసించాలంటే ఆయన వాక్యం చేత కట్టబడి, ప్రార్థనతో ఆయన చేత అంటు కట్టబడి, ఎప్పుడు కూడా పరిశుద్ధమైన పవిత్రమైన ఆలోచనలు కలిగి ఉంటే కనుక తండ్రి అయిన దేవుని కృపకు మనందరము పాత్రలు అవుతాము. అట్టి కృప మనందరికీ తండ్రి అయిన దేవుడు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన మనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన రాజు నీ కుమారుడైన దావీదు గారి చేత మాకు తెలియజేసిన మాట, చిరకాలము నేను యెహోవా మందిరం నివాసం చేసేదను, నా జీవిత కాలం అంతా కృపాక్షేమములు నా వెంట వచ్చును. అవును ప్రభువా, నీ సందులో నిత్య సంతోషం ఉంది నాయన. నీ చేతి పని అయినా మేము ఆ యొక్క శాశ్వతమైన రాజ్యంలో ప్రవేశించాలని నీ చిత్తము. కాబట్టి అట్టి అర్హతలు మేము కలిగి నాయన నీతో ఆయన నడిచి కృపను దయచేయమని, పరిశుద్ధమైన పవిత్రమైన హృదయం మాకు దయచేయమని నజరేయుడైన యెహోవా మెస్సీ నామములో ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.